నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బీసీఎన్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వైసీపీ నాయకులు నీచమైన చర్యలకు పాల్పడడం హేయం. నిప్పులు చెరిగిన మంత్రి కొల్లు రవీంద్ర. పురపాలక సంఘం ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్పష్టీకరణ. పట్టణ పురవీధుల్లో వైభవంగా సాగిన గూడూరు గ్రామదేవత తాళ్లమ్మ అమ్మవారి గ్రామోత్సవం. అమ్మవారి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న గ్రామ ప్రజలు. వానపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాలను మా శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ. ఐశ్వర్యలక్ష్మి హోమం. దేవాలయాలపై జగన్ వైసీపీ చేస్తున్న కుట్రలను భగ్నం చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ వైసీపీ నాయకులు చేస్తున్న అరాచక ప్రచారం చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వైసీపీ నాయకులు నీచమైన చర్యలకు పాల్పడడం హేయమని అన్నారు. ప్రభుత్వంపై విష ప్రచారం, హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు కౌస్తుభవ గెస్ట్ హౌస్ వద్ద మద్యం సీసాలను పడేయడం సిగ్గుమాలిన చర్యగా పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాల్లో లెక్కలేనన్ని అపచారాలు చేశారని. హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పవిత్రతని దెబ్బతీసే విధంగా అనునిత్యం మొన్ననే చూసాం, మద్యం సీసాలని పెట్టించి మద్యం సరఫరా తిరుమలలో జరుగుతుందని చెప్పి ప్రచారం చేసే కార్యక్రమాలు చేయటం. ఇవాళ ఆ మద్యం సీసాలు పెట్టింది సీసీటీవీలు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయటం వల్ల ఇవాళ వాస్తవాలు బయటకు వచ్చినాయి. బోమన కరుణాకర్ రెడ్డి అనుచరుడు, సాక్షి రిపోర్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఈ సీసాలన్నీ కూడా తీసుకెళ్లి సోషల్ మీడియా మాధ్యమాల్లో పెట్టించి, అంటే ఒక తప్పుడు ప్రచారం చేయడానికి వాళ్ళు చేసినటువంటి కుట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఈ కుట్రని అంటే ప్రభుత్వం మీద వేసి, ప్రభుత్వం మీద ఒక దుర్మార్గమైనటువంటి కుట్రలు చేస్తా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. లడ్డుని ఏ రకంగా వాళ్ళు అపవిత్రం చేశారో చూసాం. ఇవాళ పరకామణిలో డబ్బులు దాతలు దేవుడికి సమర్పించినటువంటి కానుకల్లో కూడా దోపిడీ చేసే కార్యక్రమాన్ని చేశారంటే ఒకసారి మనం ఆలోచించాలి. స్వామివారికి అక్కడ గోశాలలో ఉన్నటువంటి గోవులు చనిపోతున్నాయి అని చెప్పి తప్పుడు ప్రచారం చేయటం, ఇవన్నీ కూడా చూస్తా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డికి అంటే ఆయనకి విశ్వాసం లేదు దేవుడి మీద. చెప్పులు వేసుకుని వెళ్ళే కార్యక్రమాలు చేయటం, కుటుంబ సభ్యులను తీసుకెళ్లి, భార్యను తీసుకెళ్లి ఏ రోజున స్వామివారికి వస్త్రాలు సమర్పించారా? ఇదేనా మీకు? రథాలు తగలబెట్టారు రాష్ట్రంలో. ఆ రథాలు తగలబెట్టిన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు. సాక్షాత్తు రాముల వారి దేవస్థానంలో తల కూడా తీసేసినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి ఆనాడు నాయకులు మాట్లాడారు, ఒక నల్లరాయి అని మాట్లాడారు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని నల్లరాయి అని మాట్లాడినటువంటి వ్యక్తులు తప్పుడు ప్రచారాలు చేసి ఒక అపవిత్రత చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఉంటాయి, అన్ని మతాలకి అన్ని కులాలకి వాళ్ళకి మనోభావాలు ఉంటాయి. ఇవాళ మేము క్రిస్టియన్ కానీ, అలాగే ముస్లిమ్స్ కానీ, హిందువులు కానీ వాళ్ళకు ఉన్నటువంటి మనోభావాల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది, ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో చూసాం. అన్నదానం మీద అల్లరి చేసే కార్యక్రమం చేయటం. గత ప్రభుత్వంలో నాసి రకమైనటువంటి బియ్యం కానీ సరుకులు కానీ సప్లై చేసి ముద్దయిపోతుందని చెప్పి ఆ రోజు గోలగోలు చేశారు ప్రజలు. ఈ రోజు క్యూ లైన్లోకి వెళ్ళి వీడియోలు, సోషల్ మీడియాలో వీడియోలు తీసి ఇది ఒక కుట్ర, జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ బ్యాచ్ చేస్తున్నటువంటి కుట్ర. ఇది దేవుడు చూస్తూ ఊరుకోడు. జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి తప్పుడు ప్రచారాలు చేసి దేవుని యొక్క పవిత్రతకి భంగం కలిగించే విధంగా కార్యక్రమాలు చేసిన ఇవాళ చూసాం. గత ప్రభుత్వంలో తలనీలాల స్కామ్, దగ్గర 2 కోట్ల రూపాయల విలువ చేసే తలనీలాల్ని థాయిలాండ్ ద్వారా మరి ఆ రోజు చైనాకు అక్రమంగా తరలించినటువంటి సందర్భం. అదేవిధంగా శాలవాల్లో దోపిడీ, గోపురం బంగారం మాయం, టీటీడీ ఆలయం అనుబంధ ఆలయంగా ఉన్నటువంటి గోవిందరాజ స్వామి దేవాలయానికి తాపడంగా ఇచ్చినటువంటి 50 కిలోలు బంగారం మాయమైపోయింది. భక్తుల సొమ్ములు మాయం చేశారు. ఇవన్నీ కూడా ఎన్నో పాపాలు చేశారు. తిరుమల వేదికగా చేసినటువంటి పాపాలన్నీ కూడా స్వామి చూస్తూ ఊరుకోరు. చూసాం కదా, గతంలో వెంకటేశ్వర స్వామికి 7 కొండలు అవసరమా అని మాట్లాడినటువంటి వ్యక్తులు ఏమయ్యారో చూసాం.
అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఐ లవ్ తాడేపల్లిగూడెం కార్యక్రమ సందేశం అదేనని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పట్టణ సుందరీకరణలో భాగంగా పోలీస్ ఐలాండ్ సెంటర్, ఎస్వీఆర్ సర్కిల్, జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఐ లవ్ తాడేపల్లిగూడెం అనే బోర్డులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ వహించి నిధులు మంజూరు చేశారని అన్నారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని సహకరిస్తున్న మున్సిపల్ కమిషనర్ యేసుబాబుకి, ఇతర సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. తాడేపల్లిలో ఈరోజు దాదాపుగా బ్యూటిఫికేషన్ నిమిత్తం కానివ్వండి, డెవలప్మెంట్ నిమిత్తం కానివ్వండి, దాదాపు ₹1 కోటి అభివృద్ధి పనులు ఇవాళ శంకుస్థాపనలు కాదు, కొన్ని కార్యక్రమాలు ఓపెనింగ్ చేయడం, కొన్ని శంకుస్థాపనలు చేయడం జరిగింది. ఒకటి మన ఏదైతే రైతు బజార్ ఉందో ఆ రైతు బజార్లో మరి షాపులు వేసి రైతుల్ని అక్కడ డైరెక్ట్గా అమ్ముకునే విధంగా పురపాలక సంఘమే ఇవాళ అన్ని చోట్ల నిధులు కొరతగా ఉన్నప్పుడు కూడా ఇవాళ పురపాలక సంఘం తరఫున ఆ టెండర్ పిలవడం, ఆ టెండర్ కన్ఫర్మ్ అవ్వడం, ఇవాళ పని మొదలెట్టే కార్యక్రమం. అంతేకాకుండా ఏదైతే ఫుడ్ కార్నర్ ఉందో, ఫుడ్ కోర్ట్ ఉందో, ఆ ఫుడ్ కోర్ట్ ఇరువైపులా కూడా ఎస్వీఆర్ సర్కిల్ దగ్గర రెండు పక్కల కూడా చిన్న చిన్న షాపుల కింద కట్టి ఒక యూనివర్సల్గా ఒకే విధంగా ఉండే విధంగా మనం అక్కడ ఏర్పాటు చేసాం. ఆ షాపులన్నీ కూడా పురపాలక సంఘానికి మినిమం ఆదాయం తక్కువ రెంట్లు ఇచ్చి చేసే విధంగా కూడా ఈ కార్యక్రమాలను చేపట్టాం. ఐ లవ్ తాడేపల్లిగూడెం అనేది పెట్టాలని ఎప్పటి నుంచో అనుకునేవాళ్ళు. మరి అది మున్సిపల్ కమిషనర్కి చెప్పి ఈ లైటింగ్ ఈ రెండు మనం పండగ చేయాలి, తాడేపల్లిగూడెం వచ్చే ప్రజలంతా కూడా పండగ చేసుకోవాలి, రియల్గా మన ఊరు బాగుందనే విధంగా మనం ఈ ఊరిని తయారు చేసుకోవాలన్నందుకు నాకు కలిసి వచ్చిన అధికారులకి, అదేవిధంగా నాకు కలిసి వచ్చిన మరి కూటమి నాయకులందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. మీరు ఓటేశారు, మేము గెలిచిన తర్వాత నిరంతరం మీతో ఈ తాడేపల్లిగూడెం అభివృద్ధి, మీతో మీ ఎమ్మెల్యే అనే విధంగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీనికి సఫలీకృతం అవుతూ ఉన్నాయి. ఒకటొకటిగా అన్ని రోడ్లు కూడా వేసుకోగలిగాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మొట్టమొదటి సంతకం పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడెం రోడ్ల మీద పెట్టి బీసీ జనార్దన్ రెడ్డి గారు పంపించినప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, అన్న దీనికి కొంత టైం పడుతుంది, 1 సంవత్సరం కాలం పడుతుంది, అప్పుడు కానీ మనం చేయలేమని చెప్పారు. అదేవిధంగా ఈ సంవత్సర కాలం అయిన తర్వాత ఒక సంక్రాంతి మిస్ అయ్యాం. ఇక నుంచి 4 సంక్రాంతులు కూడా పండగ చేసే విధంగా తాడేపల్లిలో మనం చేసే ప్రయత్నానికి మీ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఉన్నాం. మన అభివృద్ధి మన జయంగా పనిచేయడం తప్ప రాజకీయాలు మన జయం కాదు. రాజకీయం అనేది ఎలక్షన్ వరకే అన్నాం, అదే చేస్తూ ఉన్నాం. ఈరోజు ఖచ్చితంగా అభివృద్ధి కోసం ఎక్కడి దాకా వెళ్తాం, ఎంతైనా పనిచేస్తాం. దీనికి మీ అందరి సహకారాన్ని, మీ అందరి ఆశీస్సుల్ని కూటమికి ఇవ్వాలని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలని, ఈ పట్టణం మరింతగా అభివృద్ధి చేసే శక్తిని మా కూటమి సభ్యులందరికీ ఇవ్వాలి. అదేవిధంగా అంటే నిరంతరం మీకోసం మీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మీతో మీ ఎమ్మెల్యేలు, లోకల్ లీడర్స్ అందరూ కూడా ఇవాళ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా దయతో ఆలోచన చేసి ఈ ప్రభుత్వాన్ని, ఈ అధికారుల్ని, అదేవిధంగా చేసే నాయకుల్ని ఆశీర్వదించాలని మరొకసారి కోరుకుంటూ, మంచి కమిషనర్ బాగా అన్నీ చెప్పినట్టుగా మనం అది చేయాలంటే అది అలాగే సార్ అని అంటాం. దాన్ని చేసినందుకు వారిని కూడా మున్సిపల్ సిబ్బందిని అందరినీ మరి అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు పురపాలక సంఘానికి మరి ఇవాళ గిఫ్ట్గా ఒక వాటర్ ట్యాంకర్ని మా అన్నయ్య తాతాజీ గారు ఇవ్వడం కూడా శుభసూచకం. ట్రాక్టర్ని ఇవాళ మున్సిపల్ కమిషనర్ గారు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ప్రజలకు ఎంతో కొంత సేవ చేసే ఉద్దేశంతో మీరందరూ కలిసి రండి. ఇవాళ ప్రభుత్వంలో డబ్బు లేకపోయినా మన ఊళ్ళో పనులు జరుగుతుందంటే దీనికి కారణం మీరు అర్థం చేసుకోండి. ప్రజల సహకారాన్ని అందిస్తూ ఉన్నాం. మీ అందరూ ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో మరి అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని చెప్పి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణ సమీపంలో వెలసి ఉన్న గ్రామదేవత తాళ్లమ్మ అమ్మవారి గ్రామోత్సవం భోగి పండుగ సందర్భంగా వైభవంగా సాగింది. అమ్మవారు గ్రామదేవతగా కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరుగాంచింది. అమ్మవారి గ్రామోత్సవం పట్టణ పురవీధిలో వైభవంగా సాగింది. అమ్మవారు గ్రామంలోకి ప్రవేశించిన అనంతరం భోగిమంటలు వేయడం ఆనవాయితీగా వస్తుంది. గ్రామ ప్రజలు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పి సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వరలక్ష్మి హోమాలు జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. विष्णुपदाय नमः ज्ञानजन्मसंभवनापतये नमः ओम कर्ममूर्तये नमः ओम चित्रयान्तकनामाय नमः ओम मत्स्यरूपाय नमः पाण्डवार्हते नमः ओम श्रीकराय नमः ओम मृगयानसिंहाय नमः विषवासुरहरणे नमः वेंकटरमण आपद्बान्धव अनाथरक्षक వాడపల్లి వాస శ్రీ వెంకటేశ వెంకటరమణ ఆపద్బాంధవ అనాథరక్షక వాడపల్లి వాస శ్రీ వెంకటేశ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.